शिवाय गुरवे नमः। 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 ఇహ ఆ బ్రాహ్మణ భిక్షువు స్థిర నిశ్చయానికి వచ్చాడు. అతనికి పరమ సత్యము తెలియబడింది. ఇహ అతను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇహ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో ఉండకూడదు అని. ప్రాచీన మహర్షులు, జ్ఞానులు అందరూ ఏ పరమాత్మని ఆశ్రయించి తరించారో నేను కూడా అదే ఆశ్రయాన్ని పొంది కేవలం ఆ పరమాత్మ యొక్క చరణ కమలాలను సేవిస్తూ అనంతమైన ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటేస్తాను అని చాలా దృఢంగా నిశ్చయించుకున్నాడు. అధిక సంఖ్యాకులు శ్రేయో మార్గం కంటే శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటారు. శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్న వారి నిశ్చయం కూడా ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ నిశ్చయం ఒక్కొక్కసారి బలహీనపడుతూ ఉంటుంది, లేక ఇతర ప్రలోభాల విఘ్నాల ముందు బలహీనపడుతుంది. మానవుడు చేసే సంకల్పాల బలహీనతలను తెలిసి ఉన్న బ్రాహ్మణుడు ఎవరి దయ ఉంటే ఏది అసాధ్యము దుర్లభము కాదో ఆ పరమాత్మను ఆశ్రయించాడు. ఆ పరమాత్మే బ్రహ్మము అన్న, ఆరాధించే దైవం అన్న. ఆయనను శరణు వేడినకి వేరే క్షమత ఆయనను శరణు వేడిన వారు నిశ్చయంగా ఈ మాయని దాటుతారు అని అతను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. పరమాత్మను పొందుటకు ప్రాచీన మహర్షులు ఈ మార్గాన్ని అనుసరించారన్న వాస్తవం సాధకులకు విశ్వాసాన్ని, బలాన్ని ఇస్తుంది. అంతేకాక జ్ఞాన మార్గం భక్తి అనే అమృతంతో తడిసి సాధకుని యాత్రను సుగమము, ఆనందమయం చేస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ఇదంతా కూడా ఇక్కడ మీకు చాలా చక్కగా సూట్ అవుతుంది. ప్రేయ మార్గాన్ని ఎన్నుకునేవారు అంటే ఈ బాహ్య ప్రపంచం. ఈ శ్రేయ మార్గాన్ని ఎన్నుకుని కూడా నిశ్చయం ఊగిసలాడుతూ ఉంటుంది, బలహీనపడుతూ ఉంటుంది. ప్రలోభాల విఘ్నాల ముందు, విఘ్నాలు కలుగుతున్నాయి అంటున్నారు కదా, దాని ముందు బలహీనం అయిపోతుంది. కాబట్టి ఎవరిని శరణు వేడితే ఇది అసాధ్యము దుర్లభము కాదు అన్నాడు. అది ఆ శరణు వేడటము అంటే ఆయన తప్ప అన్య శరణము లేదని, గురువు తప్ప అన్య శరణం అని లేదనాలి, పరమాత్మ తప్ప అన్య శరణం లేదనాలి. దానికే ఆ సాధన. శరణు వేడిన వాడు సర్వకాల సర్వావస్థల యందు ఆ పరమాత్మ సామీప్యంలో ఉంటాడు. అదే అసలైనది. శరణు వేయటం అంటే కూడా అదే. ఈ ప్రలోభాలు అప్పుడు అంటే ఈ మాయ, ప్రలోభం అన్నా మాయ అన్నా జీవుడన్నా ఇవన్నీ కూడా కేవలం ఈ జీవుడు అంటే జీవ లక్షణాలు తాను అంటే ఆ మార్గాన్ని ఎన్నుకున్న ప్రేయ మార్గం అన్నారు కదా, దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈయన తెలుసుకున్నాడు, ఏ పరమాత్మని నేను శరణు వేడితే నేను ఇది సులభంగా దాటానో ఆ పరమాత్మని ఇహ నేను వదలను అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆ విధంగా నిశ్చల వైరాగ్యాన్ని పొంది ఆ బ్రాహ్మణుడు ధనమంతా పోయినప్పటికీ దుఃఖించక అన్నీ త్యజించి ప్రపంచమంతా పరిభ్రమిస్తూ ఉండేవాడు. ప్రపంచమంతా అంటే ఎక్కడికెక్కడో అలా వెళ్తూ ఉండేవాడు. దుర్జనుల చేత అవమానించబడినప్పటికీ ఆయన తన స్వధర్మాన్ని ఆచరిస్తూ తన స్వస్వరూపం నుండి విచలితుడు కాక హాయిగా ఆ యొక్క పరమాత్మ యొక్క నామాన్ని గానం చేస్తూ ఉండేవాట. ప్రపంచంలో చాలా మంది సలహాలు అడుగుతారు, కానీ కొద్ది మంది మాత్రమే వాటిని ఆచరిస్తారు.
చాలా మంది ప్రతిజ్ఞలు చేస్తారు, శపథాలు చేస్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే వాటిని పూర్తి చేస్తారు. చాలా మంది మారాలని నిశ్చయించుకుంటారు, కానీ అక్కడ అంతే కొద్ది మంది. కశ్చిత్ కశ్చిత్ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. నిష్కపటంగా శ్రద్ధగా వదలక తాము అనుకున్నది చేసేవారే అసలైనది పొందుతారు. అవును. నవ్యాచే నవదివస, నవదివస అనే ఒక సామెత ఉంది మరాఠీలో. ఏదైనా ఒక కొత్త కొత్త విషయము 9 రోజుల వరకే, 10వ రోజున అది మామూలు అయిపోతుంది. నవ అంటే 9 కదా. ఆ సాధువు మామూలు అంటే ఈ జీవ లక్షణాలతో ఇప్పుడు లేడు, మామూలు వాడు కాదు, అంటే ఇలా ఊగిసలాడేవాడు కాదు. ఆయన స్వరూప స్థితి పొంది కదలక స్థిరంగా ఉన్నాడు. ధనం పోవటం చివరకు ఆయన దుఃఖ నివృత్తికి దారి తీసింది. దుర్జనుల అవమానాలు ఆయనలో సంపూర్ణమైన అనాసక్తిని, త్యాగాన్ని కలిగించి చివరకు ఆయన మోక్షాన్ని పొందడానికి కారణమయ్యాయి. అలానే అందరికీ అదే కావాలని, అదే జరగాలని కోరుకోకూడదు. నీకు తెలియబడింది, తీరిగ్గా కూర్చుని అవమానాలు పొందితే నేను మారుతానండి అనుకోవడం ఎందుకు? ఏడుస్తుంటే సరిపోలేదు అవమానం కన్నా ఏమన్నా తక్కువ? ఎప్పుడు ఏడ్చారండి? అవతల వాడు ఏదో సరిగ్గా లేకపోతే అంటే అవమానం అనే కదా అది. దుఃఖం అంటే అది కూడా అదే, భయం అన్నా, దుఃఖం అన్నా, అవమానం అన్నా. ఏదైతే లభించిందో వాస్తవంగా అదంతా రుణమే, ఏది మనది కాదు, వడ్డీతో సహా చెల్లించవలసిందే. స్వచ్ఛందంగా చెల్లించనట్లయితే స్వచ్ఛందంగా అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకుండా నాది నాదని దాచుకుంటే బలవంతంగా లాక్కోబడుతుంది. ఏదో రకంగా వ్యాధి రూపమా, ఇంకో రూపమా, ఏదైతే ఏమిటండి, రకరకాలుగా ఈ దేహం కూడా సర్వోన్నతమైనది పొందడానికి వచ్చింది. సమయం పూర్తి కాగానే తీసివేసుకోబడుతుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు. అది దేనికోసం వచ్చిందో దాన్ని పొంది తీరాలి ఆ సమయం లోపలే, లేదా వృధా. కాబట్టి ఈ విధంగా ఆ సాధువు వలె జీవులందరూ కూడా విచారణ పూర్వకంగా అర్థం చేసుకుని ఆచరణ పెట్టాలి. ప్రాపంచకమైన వస్తువులు పోయినప్పుడు గాని, తీసివేసుకోబడినప్పుడు గాని శోకించకూడదు. జీవితంలో ఆపదలు, కష్టాలు ఎదురైనప్పుడే లోతుగా విచారణ చేసే అవకాశం కలుగుతుంది. అప్పుడే మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో, ఈ ప్రపంచం నిజ స్వభావం ఏమిటో అర్థం అవుతుంది. కానీ అలా ఎంతమంది ఉంటారు? చాలా ముఖ్యంగా అది మన ఆంతరిక శక్తిని, పరిణతిని, ఆధ్యాత్మిక ప్రగతిని పరిరక్షించుకునేందుకు తగిన యోగ్యతను కలిగిస్తుంది. దుర్బలులైన జనులు సమస్యలను ఎదుర్కోవటంలో ఫిర్యాదులు చేస్తారు, శోకిస్తారు, తిరగబడతారు, నిరాశతో కూర్చుంటారు. నాకే ఎందుకు జరిగింది ఇలాగా, ఇప్పుడు ఏమిటి చెయ్యటం? ఏదైతే నయం చెయ్యబడదో దాన్ని భరించవలసిందే అంటూ నిట్టూరుస్తారు. వారికి లభించని వాటి గురించి మేము ఎప్పుడు కోరుకోలేదంట. అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన్న ఆ విధంగా. కానీ ఈ బ్రాహ్మణుడు నైరాశ్యంతో శుష్క వేదాంతాన్ని ఆశ్రయించలేదు. ఆత్మజ్ఞానాన్ని బోధించే సహనశీలతతో అతను అసలైన దాన్ని ఆశ్రయించాడు. అందులో ఏదో పాటలు పాడుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఎవరికి వారికే, అంటే మనకు మనం తప్ప అన్యులు ఎవరు సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని కలిగించరు. స్నేహితులు ఉదాసీనులు, శత్రువులు, ఈ సంసారం అంతా అజ్ఞానం చేత, స్వయం కల్పిత భ్రాంతి చేత సృష్టించుకున్నారు. నన్ను నేను దుఃఖపెట్టుకోవడంలో నేర్పరిని అయినప్పుడు దానికోసం అన్య విషయాల ఆవశ్యకత ఏమిటి? అంతేగాక నన్ను నేను ఆనందంగా ఉంచుకోలేనప్పుడు ఎవరైనా నన్ను ఎలా ఆనందంగా ఉంచగలరు? నేను విచారంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతరులు ఎంత ప్రయత్నించినా ఏమిటి లాభం? అజ్ఞాన విమోహితులమై భ్రాంతిలో జీవిస్తూ ఇతరులపై మన సుఖదుఖాలకు కారణాన్ని ఆరోపిస్తూ మన మనస్థితికి ఇతరులను దోషులను చేస్తాం.
మన సుఖ దుఃఖాలకు స్వయంగా మనమే బాధ్యత వహించాలి. ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు. అందరూ భ్రాంతిలో జీవిస్తున్నందువలన ఇదే సహజమైంది అంటున్నాడు జీవుడు. అంతేకాక భ్రాంతి నుండి ముక్తి పొందిన వానిని అసామాన్యుడు అంటున్నారు. కానీ అసలైనది అదే సహజమైన స్థితి. రమణ మహర్షి చెప్పిన సహజ స్థితి అంటే అదే. అహం బ్రహ్మాస్మే సహజమైన స్థితి. దాన్ని ఏదో చాలా గొప్పగా భావించినప్పుడు లేనిపోని క్లేశాలు, అహంకారాలు అన్ని కలుగుతాయి. హాయిగా ఆ సహజ స్థితిలో ఉంటే వాడు పరమానందాన్ని పొందుతాడు. కాబట్టి నమస్కారం గురుగారు. పాదాభివందనం గురుగారు. ఉమ్, ఒక సందేహం గురుగారు. గురుగారు తన్ను తాను ఆనందంగా ఉంచుకోలేనప్పుడు అని వచ్చింది కదా గురుగారు. ఉమ్. అంటే సాధన చేయనప్పుడు అని అర్థం చేసుకోవాలి కదా గురుగారు. ఈ ఈ ఎందుకు అక్కర్లేదు. సాధన వల్లనే ఆనందంగా ఉంటావని ఎక్కడ ఉన్నదా? ఉమ్, సాధన వల్లే ఆనందం లభిస్తోందా? నీకు ఇష్టమైనప్పుడు ఆనందం లభించిందా లేదా? నాకు ఇష్టమైనప్పుడు ఆనందం అంతే లభిస్తుంది. మరి. అన్నిటి మీద ఇష్టం ఉందనుకో, నీకు అప్పుడు ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, ఇట్స్ ఓకే అనుకున్నప్పుడు నీకేం బాధ కలగలేదు కదా. లేదు గురుగారు. అంతే ఇట్స్ ఓకే. మరి. అక్కడ సాధన అసలు ఎక్కడుంది? సహజ స్థితిలో సాధన లేదు కదా. అంటే తన్ను తాను ఆనందపరచుకోవటం అంటే అన్ని అవును, తను ఆ తాను ఇష్టాలు. అంటే నీకు నువ్వు ఆనందంగా ఉన్నావమ్మా, ఇది నాకు నచ్చింది అని. ఉమ్, అప్పుడు నీకు నువ్వే ఆనందం కదా. అర్థమైంది గురుగారు. ఉమ్, ఇప్పుడు నువ్వు ఏదన్నా వండావా అని అనుకుందాం, ఉమ్, లేదా నీ ఆఫీస్లో ఒక వర్క్ చేసావు, నీకు అది నచ్చింది. అప్పుడు నువ్వు ఆనందంగా అంటే అమ్మాయి నేను చాలా పర్ఫెక్ట్ గా చేశాను అంటావు. నువ్వు ఫీల్ అవుతావు, అవును ఆనందాన్ని ఫీల్ అవుతావు. అవును గురుగారు. అవతల వాళ్ళు మెచ్చుకోకపోతే ఆ బాధ వస్తుంది గురుగారు. అది ఎప్పుడు ఆనందం. అది నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు. ఉమ్, అదే రిసీవ్ చేసుకోకుండా నా వంతు ధర్మం నేను చేశాను, తర్వాత వాడికి నచ్చకపోతే నాకేంటి అనుకున్నప్పుడు. ఉమ్, అలా అలా ఉండాలి. అర్థమైంది. అలా ఉండాలి. అప్పుడు నేను అంతే. అలా ఆనందంగా. ఉన్నావు కాదు, నీ సహజ లక్షణం, నీ ధర్మం నువ్వు ఆచరించావు. ఉమ్, అవతల వాడికి సాటిస్ఫాక్షన్ లేదు, ఏం చేస్తావు? ఏం చేయలేను గురుగారు. ఉమ్, అనవసరం. నేను ధర్మం చేశాను అంటే ఏది నీకు చేతనైందను ఏదైనా అని, నీ వల్ల అయింది నువ్వు చేసావు. అవతల వాడు దానికి సాటిస్ఫై అవ్వలేదు అనుకోడు, అయ్యో ఉమ్, అయ్యో అంటూ కూర్చుంటే. దాని బదులు హాయిగా నేను కరెక్ట్ గా చేశాను, ఉమ్. అది వాడికి నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు అన్నావు అనుకో, ఆ, అలాగే అర్థమైంది. హాయిగా ఉంటుంది. అలాగే చేయాలి. సరే గురుగారు, అలాగే హాయిగా చేస్తాను. ఎంతమందిని సాటిస్ఫై చేయగలవు? లేదా ఎట్లా సాటిస్ఫై? 100% ఎవరిని చేయలేవు నువ్వు. ఉమ్, కాబట్టి చేయలేం. అందుకని ఎప్పుడు ఆనందం ఉండదు. ఎందుకు దీక్ష సడలిపోతోంది? ఇందా చెప్పలేదు, ఉమ్, ప్రేయ ఉమ్, మార్గాన్ని ఎన్నుకుంటారు, సడలిస్తారు, అంటే ఆ ప్రలోభాలకు లొంగుతారు. ప్రలోభం అనగానే ఏదో వేరేగా అనుకోకర్లేదు. బయట బాహ్య ప్రపంచానికి ఎప్పుడైతే అది విషయమా బంధుత్వమా ఇంకోట వాటికి విలువిచ్చినప్పుడే మీ దీక్షలు పోతాయి. లేదా ఆ, దీక్ష ఎలా పోతుంది? ఏదో ఆ, ఒకదానికి క్రియాతి ఇవ్వటం వల్లే కదా. అవును గురుగారు. అంతే మరి. దానివల్లే అవుతుంది. అయ్యో వాడు ఏమన్నా అనుకుంటా అంటే వాడి సంతోషం కోసం మీరు మీ అసలైన ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఉమ్, ఇష్టంగా అవతల వాడి కోసం త్యాగం చేసినప్పుడు ఏమనిపించదు. ఉమ్, అలానే ఆనందం కూడా ఉండదు అప్పుడు, పోన్లేదు వాడి కోసం ఎందుకు ఏదో ఒకట్లే అనిపిస్తుంది. అలా కాకుండా అసలు ఏ భావము లేదనుకో, అప్పుడు హాయిగా ఉంటాం. ఉమ్. శ్మశాన వైరాగ్యం వేరు ఏదోలే, కానీ ఇంకా వాడితో తలకాయ నొప్పి ఎందుకని ఇచ్చేసాను, నాకు లేకపోయినా నష్టం లేదు అన్నప్పుడు ఆనందం కాదు అది. ఒకలాంటి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఆ సమయానికి. ఆ, అసలు దాని పట్ల అసలు ఏదీ లేదనుకో, హాయిగా ఉంటుంది. ఆ సరే అంటే దాని మీద అట్లా వైరాగ్య భావం కానీ ఇంకో భావం కూడా ఏమీ లేదు. ఓకే. ఉమ్. అది. అప్- అలా అనుకున్నప్పుడు ఇంకా
ఫుల్ గా ఆ ఆనందం రానప్పుడు నామస్మరణ చేస్తూ ఉంటే అది ఫుల్ గా పోయి ఆ ఏ భావము లేని దీంట్లో ఉంటాను కదా గురువు గారు. అందుకోసమే కదా నామస్మరణ చేయమంది. గుణాతీతము, భావరహితము, ఆలోచన రహితంగా ఉండడానికి కదా తిప్పలు అసలు. అవును గురువు గారు. అర్థమైంది గురువు కోసమే గారు. సాధన. దీక్షలు ఎందుకు లేకపోతే అక్కర్లేదు కదా. నువ్వు ఆనందంగానే ఉంటే అసలు సాధన చేయవలసిన అవసరమే లేదు. సాధన ఎందుకు ఇంకా అసలు? నువ్వు ఎప్పుడు ఆనందంగా అన్ని పరిస్థితుల్లో హాయిగా ఉన్నావనుకో, ఉమ్. ఏం లేదు, చేయవలసిన ఆ, ఆవశ్యకత లేదని చెప్పారు కదా చాలా సార్లు. ఆ, అవును గురువు గారు. అర్థమైంది గురుగారు. సో నన్ను నేను ఆనందపరచుకోవటం అంటే నేను ధర్మంగా ఉంటూ అది దాని గురించి ఎలాంటి భావము లేకుండా ఉండాలి. అప్పుడు అలా నువ్వు అసలు ధర్మంగా ఉంటే ఇన్ని ఆలోచనలు కూడా రావు. ఉంటాం. నేను ధర్మం చేశాను, ఏమన్నా చేసుకునే వాళ్ళని నేను. కాబట్టి ధర్మంగా ఉండు. అలాగే గురుగారు. అర్థమైంది గురుగారు. ఉమ్. పాదాభివందనాలు గురుగారు. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. ఉమ్. ఉన్నది అంత ధర్మమే అయినప్పుడు శత్రువులు, మిత్రులు, కష్టము, సుఖము ఇవంటూ ఇంకా వేరేగా ఏవి లేవు కదమ్మా. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు అంటేనే శత్రువు అయ్యాడు, నువ్వు అంటే మిత్రుడు అయ్యాడు. ఉమ్, నువ్వు అనకపోతే వాడు జీవుడో లేకపోతే బ్రహ్మమో. ఉమ్, నీ భావాన్ని బట్టి కదా అవతల వాళ్ళల్లో. వాడు అవును. నీకు ఏం చేశాడన్నది పక్కన పెట్టు. ఉమ్, నువ్వు భావన చేసావు కదా, వాడు నాకు చెడు చేశాడు అన్నావు, అనగానే వాడు శత్రువు అయ్యాడు. ఉమ్. వాడు నా నాకు చేసేది ఏమిటి అనుకుంటే. అమ్మ, నా ప్రతి కదలిక స్ఫురణ అంతా భ్రమమే కదమ్మా. ఈ శరీరం జడం కదమ్మా. అవును, అందులో సందేహం ఏం లేదు, కరెక్టే. కానీ నువ్వు అట్లా అనుకుంటూ ఉండక్కర్లేదు కదా. సహజ స్థితి అన్నారు, అందుకే ఇక్కడ ఇప్పుడు సహజ స్థితి అన్నప్పుడు నా శరీరము అంటూ ఇంకెక్కడుంది అసలు? అమ్మా. లేదు కదా. ఆ, నేను ఇప్పుడు ఏమవుతుందంటే మీ అందరూ ఇప్పటివరకు జీవ లక్షణాలతో ఉన్నారు. ఉమ్, ఈ అద్వైతంలో అనేసరికి మీరు కొన్ని లక్షణాలు ఏర్పరచుకున్నారు, ప్రేమగా ఉండటము ఇలాంటివి. అయితే అమ్మా. ఇవి మీరు గొప్పగా ఫీల్ అవ్వకూడదు. ఉమ్, అరే అసలు లక్షణం ఇది కదా నాది, నేను ఇన్నాళ్ళు అనవసరంగా నాటకాలు వేసానని తెలుసుకోవాలి. ఉమ్, అప్పుడు మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇది నేనేదో పొందాను, చాలా గొప్పదాన్ని అన్న భావం మిమ్మల్ని అటు ఇటు కాకుండా ఉంచుతారు. ఉమ్. అమ్మా. అందుకని మీకు ఏమవుతుంది, ఇటు అటు ఉండలేరు, ఇటు ఉండలేరు. ఇక్కడ ఓ కోపం వస్తుంది, కోపం రాకూడదు అన్న ఒక భావం. అమ్మో నా గొప్పతనం పోతుందేమో అని భయం. ఉమ్. అయితే ఎక్కడా కూడా కోపం రాకూడదు ఇంకోటి అని చెప్పబడిందా? లేదు. లేదమ్మా. అధర్మం పట్ల నువ్వు కోపంగా ఉండమనే చెప్పారు. ఉమ్. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అయిపోయింది. అప్పుడు ఇంకా భావానికి కానీ ఇంకో దానికి కానీ ఎక్కడుంది అసలు? హాయిగా ఉంది కదా. అవును, ఉమ్. అవును గురువు గారు. సింపుల్ కదా. అమ్మా. ఓకే, మీరు జీవుడుగా ఉన్నారు కాబట్టి ఇది చాలా గొప్పదని మీకు చెప్పబడింది బోధలో. అమ్మా. తెలిసిన తర్వాత ఏమన్నాడు? అహం బ్రహ్మాస్మి అన్నాడు. నేను బ్రహ్మమును అన్నారు. అంటే అది సహజమైంది కదా, అదేం బిరుదా? మానవుడు అంటేనే ఆ స్థితి పొందడానికి నువ్వు పుట్టేవరా అని చెప్పాడు ఆయన. ఉమ్. మీరందరూ ఏం చేసుకుంటారు, ఇదేదో వేరేది నేను సాధించవలసింది ఇది అన్నారు. ఎస్, ఫస్ట్ లో సాధించాలని చెప్పారు. ఎందుకు నీకు తెలియదు అది, దాని యొక్క అనుభవము అనుభూతి ఇవన్నీ. కానీ ఇప్పుడు అనుభవాలు అనుభూతులు లభించిన తర్వాత కూడా ఇంకా సాధించాలంటే, ఎప్పుడు నీకు అనుభూతి లభించింది? బాహ్యాన్ని మర్చిపోయినప్పుడే లభించింది. అక్కడ బంధువులు లేరు, సమయం లేదు, ఆ వస్తువులు లేవు, ఏది లేదు. ఏది లేదన్నప్పుడే నీకు అది లభించింది. అనుభూతి పొందావు, అనుభవం పొందావు. మరి అది అప్లై చేసుకుంటే సరిపోతుంది అంతే. అప్లై చేయడానికి వేరేగా ఏముంది అసలు? ఏది వాన పడుతుంటే బయట నుంచి అయ్యో వాన పడుతుంది అనుకోవటం ఎందుకు, లోపలికి వచ్చేయచ్చు కదా. అయిపోయింది, సింపుల్ కదా.
దానికి బయట నుంచి అయ్యో వాన పడుతుంది ఇక్కడ, అదే అయ్యో జల్లు పడుతుంది నా మీద అని అంటే ఏమంటారు? కాబట్టి ఇక్కడ అసలు నీ సహజ స్థితే ఆనందం రా. ఎందుకు ఇవన్నీ ఇది నాది ఇది నాది కాదు, వాడు నావాడు కాదు, ఇంకా ఇది ఏదేదో అవే ప్రలోభాలన్నా ప్రేయో మార్గం అన్నా సమర్థింపులు. నేను తప్పు చేయలేదు, లేదా అది నేను మంచిగా ఉన్నాను అయినా వాడు సరిగ్గా లేడు, ఇలా ఎన్నండి అనేకం. మరి ఎందుకు వచ్చాయి అనేకం? ఉన్నది ఏకమే అయినప్పుడు అనేకం ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు కల్పించావు. అవునమ్మా. కాబట్టి ఇక్కడ అవతల వాడు ఏం చేశాడు నువ్వేం చేశావు అన్న బ్యారేజ్ నువ్వు వేసుకుంటే ఏ జన్మకి దిగిదావు. నాకు ఇప్పుడు పరమాత్మ తెలియబడ్డాడు, అంతా బ్రహ్మముగా చూడటమేనమ్మా. ఇంకా బ్రహ్మముగా చూడటం అని లేదమ్మా. నీ సహజ స్థితి నీది బ్రహ్మం. ఆ, ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, ఉమ్, నువ్వు అందరి పట్ల ఒకే రకంగా ఉన్నప్పుడు నీకేమనిపించదు, వాళ్ళ సంగతి తర్వాత. ఆ, అందరూ నా వాళ్ళు అనుకునే చూడాలి కదా. అవునమ్మా. అలా చూసినప్పుడు నీకేమనిపించదు. ఉమ్, వీళ్ళు ఇది వాళ్ళు అదే సెపరేట్ చేసినప్పుడు ఏమైంది? అవునమ్మా, భేదభావం. ఆ భేదభావం వచ్చినప్పుడు ఏమైంది? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, రకరకాలు వస్తాయి. అవునమ్మా. మరి ఇప్పుడు ఇంకా అన్ని అంతా బ్రహ్మముగా అంటమెందుకు? అది ఉన్నదే బ్రహ్మం అంటుంటే కదా. ఉమ్, నేను అన్నది ఇట్లా అభిప్రాయాలు ఏర్పరచుకోకండి. అందరినీ బ్రహ్మంగా చూడాలి అంటే అసలు వేరేది ఉంటే కదా నువ్వు ఇది బ్రహ్మంగా చూడాలి. ఆ, అమ్మా. ఉమ్, ఉన్నదే బ్రహ్మం అంటుంటే మళ్ళీ బ్రహ్మంగా చూడాలి అన్నది పాయింట్ ఎక్కడుందమ్మా? ఉమ్, నువ్వు లేదమ్మా. ఇంట్లోనే ఉంటే ఇంట్లో ఉండాలి అని అనుకుంటావా? ఆ, లేదు. ఎలా అనుకుంటావు? ఇంట్లోనే ఉండాలి అని అనుకోవడానికి ఏముంది? నువ్వు ఉన్నావు కదరా ఇంట్లో, ఇంకా ఉండాలి ఏమిటి అంటారు. ఉమ్, అవును. పాదాభివందనాలమ్మా. అర్థమమ్మా. అందుకని అసలు వేరే వాళ్ళు ఎవరున్నారు? అందుకని వ్యవహారం జరుగుతూనే ఉంటుంది, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కేవలం స్థిరత్వం వచ్చే వరకు ధర్మంగా ఉన్నారా లేదా ఈ సాధన. ఎందుకు అటు ఇటు పోకుండా ప్రలోభాలకి లొంగకుండా. వన్స్ మీరు స్థిరంగా ఉన్నారనుకోండి ఇంక వేరేది ఏముంది? ఏముండదు. అమ్మా. ఇంకప్పుడు దీక్షా విరమణలు అని కానీ అదేంటది విఘ్నాలు కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఏముండమ్మా. ఉంటే అసలు ఏమైనా అవునమ్మా. రకరకాల సంబంధాలు ఉంటాయి, రకరకాల భావాలతో అభిప్రాయాలతో వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్నవారు ఉంటారు, అపరిచితులు ఉంటారు, క్షేమం కోరేవారు ఉండొచ్చు, అపకారం చేసేవారు ఉంటారు, దగ్గర స్నేహితులు, ఉదాసీనులు. ఇప్పుడు చెప్పాం కదా, శత్రువులు మిత్రులు అంటే ఎవరు లేరు, మీ భావనే. ఏ కారణం లేకుండానే కొంతమంది ఏదో కారణంతో ఇష్టపడతారు, ద్వేషిస్తారు. నిర్దోషులమైనప్పటికీ మనం ఏదో ఒక కల్పిత కారణంతో మనల్ని వారు ద్వేషిస్తారు. కఠినంగా మోటుగా ఉంటారు కొంతమంది, కొంతమంది మృదువుగా మర్యాదగా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మయే అందరిలోనూ ఉన్నది. ఎవరు ఎలా ఎందుకు ఉంటారో ఏమంటారో అనే ఆలోచన పూర్తిగా వదిలివేయాలి. ఇదే కదా గోల్ అంతా కూడా. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే కదండి. అయ్యో రామ, వాళ్ళు చెప్పారు నాకు అసలు ఇష్టం లేదండి, వాళ్ళు అన్నారు కాబట్టి. ఎంత అబద్ధం అండి. మరి గురువులు చెప్పింది ఎందుకు వింటలేదండి? గురువు చెప్పాడు కాబట్టి వినాలి కదా. అవును. గురువు కన్నా అన్ని ఇంపార్టెంటే మాకు, ఏదైనా ఇంపార్టెంటే. గురువు అనే ఎక్కడ ఉంటుందండి? గురువు అసలు ఒక్కొక్కసారి దరిదాపుల్లో ఉండరు.
ఎదురుగుండానే ఉంటారు గురువు, కానీ గురువు కన్నా పనులే ఇంపార్టెంట్ అవుతాయి. ఏం చేస్తాను చెప్పండి. అలా అంటే నీకు ఎంతసేపు నీకు ఆ బాహ్యంలో ఉంటే, బాహ్యం తర్వాత గురువు అంటే నువ్వు ఎప్పటికి బాగుపడతావు? బాగుపడలేదు. అన్ని చెప్పినా మళ్ళీ గురువు 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 అంటాను. మళ్ళీ పని పని అంటే బాహ్యం అంటే అనకూడదు. అదే ఎన్ని ప్రాబ్లమ్స్ తో గురువులతో అసలు. అయ్యమ్మ అసలు లేదు. లేదు. కాబట్టి మానవ సముదాయంలో మిత్రులు శత్రువులు అనే వర్గ విభజన చేయకూడదు. అజ్ఞానం వలననే భేదభావాలు ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మిక అభివృద్ధికి పెద్ద అడ్డం అదే. అందుకే మీ దీక్షలన్నీ గోవింద కొడుతూ ఉంటాయి. ఏవో అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు కదా, ఏవో ఏవో పెట్టుకుంటారు. ఏవేవో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఎవరైనా పెట్టుకోమన్నారా? వాళ్ళ మాట వినమన్నారా? వీళ్ళ మాట వినమన్నారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్క గురువు మాట తప్ప అందరి మాట వింటారు. అది వచ్చింది. గురువు మాట తప్ప అందరివి వింటారు. గుర్తులేక కాదు, పర్వాలేదు, గురువు గారు క్షమిస్తారు. కాబట్టి ఇంతమందికి భయపడుతున్నారు కానీ గురువుకి భయపడలేదు. నిజంగా గురువుకి ఆ బయట వాళ్ళ భయాలాగా కాస్తన్నా భయపడితే మీకు సిద్ధించదండి? సిద్ధిస్తుందమ్మా. కానీ బయట వాళ్ళకే ఎక్కువ. గురువు క్షమిస్తారు. అబ్బో మా గురువు గారు అసలు అట్లా ఏదో అంటారండి, ఓ మాట అనేస్తారు కానీ మళ్ళీ క్షమిస్తారు. మా గురించే అంటారండి పాపం ఆవిడ మటుకు మా మంచిగే. ఆ మంచి ఎప్పుడు జరగాలి? సమయం అయిపోతుంది ఎర్రా అన్నా కూడా మా మంచిగా తిడతారండి, మా మంచిగా చెప్తారండి, అన్నీ చేస్తారు. మరి మనం ఎప్పుడు చేయాలి? ఆ బాహ్య ప్రపంచంలో అమ్మో వాళ్ళు ఏమన్నా అంటారేమోనండి, వాళ్ళు ఇది వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళకపోతే, వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళకపోతే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే. గురువు పిలిచారనుకోండి, ఇవాళ కుదరదు గురువు గారు, రేపు వస్తాం. కుదరదేమో గురువు గారు అనలేదండి, అన్నారు కదా కొంతమంది. సరే, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమిటి జరుగుతుంది అనేది సరే గురువుది పక్కన పెట్టినా బాహ్యమైన ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఎలాగా ఆనందం లభించదో తెలుసుకో. భేదం ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. మీరు కూడా క్లాస్ ఉన్నప్పుడు అద్భుతం అంటారు, క్లాస్ అయిపోగానే ఏమంటారు? అదే మరి భావాతీతము, గుణాతీతము ఇవన్నీ సహజంగా ఉండాలి. అనుకుంటే చేయలేరు. అవునమ్మా. ఏదైనా అంతే, మీరు అనుకున్నంత కాలం ప్రతివాడు ఏదోటి అంటూనే ఉంటారు. అనుకోవటం అన్నప్పుడు మీది మీరు చేయండి, ఎలా జరిగితే అలా జరుగుతూ ఉంటుంది. అనేవాళ్ళు ఎప్పుడు అంటారు, అననివాడు అన్నాడు, పోనీ అననివాడు అన్నాడు. కానివ్వండి, ఎవరి సంస్కారం వాళ్ళది, అన్ని జరుగుతాయి ప్రపంచంలో. అంతే. మీరు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కరెంటుని సవ్యంగా వాడుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ ఏదో సవ్యంగా వాడుకుంటే అది నీకు హాని చేయదు. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే ఇది అంతే. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకుని ఆ విధంగా ఈ దేహాన్ని ఉపయోగిస్తే ఆ దేహం వల్ల నీకు పరమానందం లభించి తీరుతుంది, అందులో సందేహం లేదు. అలా కాకుండా ఏదో చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తోంది కదా, తెలిసినా అదే ప్రలోభం, ఆ మాయలోనే ఉంటున్నారు. ఇంకా మళ్ళీ వాడేమంటాడు వీడేమంటాడే, ఇంకా అదే గోలలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నారు తప్ప
గురువుగారు మీరు లేకపోతే మాకు లేదు అని గురువుగారు మాట మటుకు వినరు. అమ్మా వింటాం. వింటం కాదు కదా, ఆచరణ పెట్టాలి. వినటం ఏముంది, వింటున్నారు, బానే వింటున్నారు. శ్రోతలు కదా మీరందరూ, మంచి శ్రోతలు. అమ్మా ఆచరణ పెడితే ఎంతసేపు అండి, రేపొద్దున కల్లా బ్రహ్మంలో అయిపోతారు. రికాబులో కాలన్నాడు, ఇంకా నేను రేపొద్దున వరకు చెప్పాను. ఆచరణ పెట్టడానికి ఏమిటి కావాలండి? కత్తులు కటార్లు కావాలా, ఏమన్నా కొనుక్కొచ్చుకోవాలా, ఏమన్నా చెయ్యాలి? ఏం అక్కర్లేదు అసలు. ఏం లేదమ్మా. అవును. ఏమీ లేకుండా ఉండటమే అసలు అయినది. ఆ సహజ స్థితి అది ఉండాలి. ఏదోటి అనుకుంటారు, ఏదో భావిస్తారు, భయం కలుగుతుంది, పరిగెడతారు, పారిపోతారు, ఏవో అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఎందుకు? ఏది ఎలా జరుగుతోందో అలా జరగనివ్వండి. అది మంచా, చెడా, అవమానమా, పొగడతా, ఏమిటిట ఏది జరిగితే? ఏది అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి వారు నిశ్చయించుకోవాలి, నా సహజ లక్షణం ఏమిటి, అసలు నా సహజత్వం ఏది. యాక్టర్ యాక్ట్ చేశాక ఆ మేకప్ తీసేస్తాడు, వాడు నార్మల్ గా ఉంటాడు. ఆ మేకప్ తోటే ఉంటే గోల ఎలా ఉంటుందో తెలుసు కదండి. మీరు కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వేసుకుంటారు, కానీ మేకప్ ఇంట్లో వేసుకుంటారా? సహజంగా ఉండరండి ఇంటికి వచ్చాక కదా, ఇంట్లో సహజంగానే ఉంటారు కదా. మరి ఇక్కడ చెప్పింది కూడా అదే, సహజంగా ఉండరా అన్నాడు. పర్వాలేదు, ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఇచ్చేసారు, వారిని కోప్పడండి, అరవండి, అవి ఏవి లోపల ఉండకూడదు. స్క్రీన్ కి ఏదైనా అంటుకుంటుందండి, టీవీలో ఒక సీరియల్ వచ్చింది అనుకోండి, టీవీకి అది అతుక్కుపోయి ఉంటుందా? ఉండదుగా. తెర ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది, మనసు అలా ఉండిపోవాలి. తెర తీయగరాదా స్వామి అన్నాడు. తెర అడ్డం అంతే, నువ్వు పెట్టిన తెర ఇదంతా. ఈ తెర తీసేస్తే ఆయన ఉన్నాడు, ఆయనలో ఐక్యమైపోతారు. సింపుల్ అసలు ఇది. అది చూడ్డానికో వినడానికో ఆచరించడానికి కష్టంగా అనిపిస్తుంది. అసలు అక్కడ ఏది లేదు మోర అంటే ఆచరించడానికి కానీ లేదే, ఏది లేదు అంటుంటే కష్టం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చనే లేదు కదా, కష్టం అనేదే లేదు అక్కడ. అందుకని ఎంత హాయిగా ఆనందంగా ప్రలోభాల, బంధాల, బాంధవ్యాల, శత్రువుల, మిత్రుల, ఎవరున్నారని అసలు ఏది లేదు. విభజన చేశావు కాబట్టి గొడవ. ఏంటి, కోడలు అన్నారు కాబట్టి బాధ వచ్చింది, కానీ అదే కూతురు అన్నప్పుడు మీకు బాధ వచ్చిందా? భేదభావం ఎప్పుడైనా అంతే కదా. అది తప్పైనప్పుడు కూతురు చేసినా కోపడతారు, కోడలు చేసినా కోపడచ్చు, కొడుకైనా కోపడచ్చు, అల్లుడే, ఏదైనా సరే. అధర్మం అయినప్పుడు సమానంగా ఉండాలి. అదే చెప్పి అందరినీ సమానంగా చూసినప్పుడు కోడలు ఎవరు, అత్తగారు ఎవరు? ఇక్కడ రివర్స్ లో కూడా ఉంటుంది. అత్తగారులు అవన్నీ భూతద్దంలో చూడరు కోడళ్ళు. అదే తల్లి చేస్తే భూతద్దంలోంచి ఉంటుందా? అంటే డిఫరెన్స్. కాబట్టి విభజన నీవు చేసావు, నీ మనసులో ఉంది. ఓకే, అటు అత్తగారు అనొచ్చు, కోడలు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా నీవెందుకు లేవు సరిగ్గా, అది ఎందుకు ప్రశ్న వేసుకోవటం లేదు. అలా లేరు కాబట్టి ఎంత సాధన చేసినా, ఎన్ని చేసినా దోషాలు జరుగుతూనే ఉంటాయి. బాహ్య ప్రపంచం కదా ముఖ్యమైనది. కాదమ్మా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదా అంటే, ఎందుకు మించిపోలేదు? సమయం ఎప్పుడు ఎవరిదో ఏమిటో ఏది ఎవరికీ తెలియదు. సహజ లక్షణం అనేది సహజంగా లభించాలి. సహజంగా లభించినప్పుడే నానా గోల. కాబట్టి సహజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సహజత్వమే ధర్మం. అవతల వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ ధర్మం ఏమిటో నువ్వు చూడు. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా?
వాళ్ళ గురించి ఒకటి వీళ్ళ గురించి ఒకటి చేస్తున్నంత కాలం అది ధర్మం కాదు. పరధర్మో భయావహ. నీ చేత చేయించాలంటే ఆయన ఏదైనా చేయిస్తాడు, నీవు నిర్ణయించుకోకు. కాబట్టి విభజన చేయకుండా సహజ లక్షణాలతో అహం బ్రహ్మస్మి స్థితి పొందవచ్చు. శుభం భూయాత్.